మహాకాళము ఉజ్జయినికి ఉన్నటువంటి గొప్పతనం అది. మధ్యప్రదేశ్లోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని సప్తమోషదాయక పట్టణాలలో ఒకటి. యుగాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన దూషణాసురుడిని సంహరించిన రుద్రుడు ఇక్కడ మహాకాళేశ్వరుడిగా వెలిశాడనేది స్థల పురాణం. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఇది. ఉజ్జయిని నగరంలో 7 సాగర తీర్థాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రాలు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా ఉండటం, ఒకసారి పూజించిన బిల్వపత్రాలతోనే కాళేశ్వరుడిని అర్చించడం, గర్భగుడిలో శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండటం ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత. మహాకాళము ఉజ్జయినికి ఉన్నటువంటి గొప్పతనం అది. భూమధ్య రేఖ వెడుతూ ఉంటుంది. వెడుతున్న చోట ఇక్కడ స్వయంభూగా స్వామి అవతరించారు. అవతరించడంలో కేవలము ఇదొక్కటే ఆయన ప్రయోజనమా? అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యమా? కాదు. ఎప్పుడైతే అపమృత్యువును కూడా తీయగలడో ఆయనకుండే విశేషాధికారమేమి, మీరు కోరుకున్న కోరికని తీర్చడం ఆయనకి పెద్ద లెక్కలోనిదే కాదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఉన్నాడండి, ఆయన కలెక్టర్ గారు మెజిస్ట్రేటు కూడా. ఆయన తలుచుకుంటే భూమికి పట్టాలు ఇచ్చేయగలరు. భూమికి పట్టా ఇవ్వగలిగినటువంటి కలెక్టర్ గారు, ఎవరికైనా ఏదైనా బాధ వస్తే పరిహారాన్ని ప్రకటించగలిగినటువంటి కలెక్టర్ గారు, ఎవరో ఒకరు వెళ్ళి, అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నానండి, నాకు నెలకి ఒక 100-50 వచ్చే ఏర్పాటు చేసి పెట్టండి అంటే ఏదో ఒక పథకంలోంచి ఆయన ప్రీతి పొందితే ఒక ఆర్డర్ వేయడం ఆయనకి గొప్ప? ఆయన చేసేస్తారు. ఎందుకనంటే ఆయన యొక్క పదవి అటువంటిది. అంత గొప్ప అధికారములతో కూడిన పదవిలో ఉన్నవాడికి ఒక చిన్న పని చేయడం పెద్ద గొప్ప ఏమిటి? అపమృత్యువునే తీసేయగలిగినటువంటి వాడికి మీరు కోరుకున్న కోరిక తీర్చడం పెద్ద విషయం ఏమిటి? అసలు దాని గురించి లెక్కే లేదు. ఏ కోరికైనా తీర్చేస్తాడు ఆయన. కాబట్టి ఉజ్జయినియే, అంత గొప్ప క్షేత్రం ఉజ్జయిని. అది ఒకానొక నాడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. మహాకవి కాళిదాసు, భోజరాజు ఇద్దరూ నడయాడినటువంటి ప్రాంతం ఆ ఉజ్జయిని. శివమంగళ భవ పింగళ దిగంబర స్వయంభో నటరాజ విరాజమాన కాల సర్పభూషణ పినాకపాణి పల్లవ ప్రచండ చండధారిణ వాటి వాటి కాపురాధినాథ బాలలోచనం భటానూపకంఠలుంఠ విశ్వనాథ పాహిమా. పసిబిడ్డను ముట్టుకుంటే పరమాత్ముడు ఊరుకుంటాడా? వీడేనా? నేనే. త్రిపురనాశక రక్షకుడు శివుడు. మేమెక్కడికైనా వస్తే తల దించుకోం, తల తెంచుకుని వెళ్ళిపోతాం. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. शंभो लय किंकर प्रणवाक्षर निटलाक्षनि शंभो अजतांडव भुज डिंडिम अघोरा अहंभो शिव मंगल भव पिंगल दिगंबर स्वयंभो.